హలో ఎవ్రీవన్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం వినాయక చవితి గురించి ఒక చిన్న కథ వినేద్దాం. ఒకప్పుడు పార్వతీదేవి తన ఇంటి పనులు చేసుకునే సమయంలో తన శరీరంలోని పసుపు చర్మపు మిశ్రమంతో ఒక బొమ్మలా తయారు చేసింది. ఆ బొమ్మకు ప్రాణం పోసి అతడిని తన కుమారుడిగా మార్చింది. అదే గణేశుడు. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేస్తూ ఉండగా గణేశుడిని తలుపు దగ్గర కాపలా పెట్టింది. అప్పుడు అక్కడికి శివుడు వచ్చాడు. కానీ గణేశుడు తన తల్లిని కాపాడటానికి శివుడిని లోపలికి అనుమతించలేదు. దాంతో కోపం వచ్చిన శివుడు తన త్రిశూలంతో గణేశుడి తలను నరికేశాడు. ఇది చూసి పార్వతీదేవి తీవ్రంగా విచారించింది. ఆమె కోపంతో లోకాన్ని నాశనం చేస్తానని అనగానే శివుడు తన తప్పు గ్రహించాడు. అప్పుడు శివుడు తన గణగణాలకు ఆజ్ఞాపించాడు. ఏంటంటే, ఎదురుగా కనిపించే మొదటి జంతువు తలను తీసుకురండి అని. వారు ఒక ఏనుగు పిల్ల తల తీసుకొచ్చారు. దానిని గణేశుడి శరీరానికి అమర్చి మళ్ళీ ప్రాణం పోశాడు. అలా ఏనుగు తల గల గణపతి రూపంలో పుట్టాడు. శివుడు ఆయనను విఘ్నాలను తొలగించే దేవుడుగా ప్రకటించాడు. పండగ యొక్క ప్రాముఖ్యత: ఆ రోజే గణపతి జన్మదినంగా వినాయక చవితి జరుపుకుంటారు. మన ఇళ్లలో గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజలు చేస్తాం. పూజలు ముగిసిన తర్వాత ఆయన విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తాం. ఇది మన జీవితానికి ఒక బోధ. మనం ఎక్కడి నుండి వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాం. మనం నేర్చుకోవాల్సిన పాఠాలు: గణపతి ఆరాధనతో మన సమస్యలు తగ్గుతాయి. చదువు, విజ్ఞానం, వినయం చాలా ముఖ్యం. కుటుంబం, స్నేహితులు, సమాజం కలిసి ఆనందించాలి. మట్టి విగ్రహాలు వాడి పర్యావరణాన్ని కాపాడాలి. అందుకే వినాయక చవితి కేవలం ఒక పండగ కాదు, అది మనకు భక్తి, ఐక్యత, ప్రకృతి ప్రేమ అనే విలువలను నేర్పే ఒక పాఠం. గణపతి బప్ప మోరియా అని మీరు కూడా కామెంట్స్లో రాయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.